ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని దేవుడి యొక్క లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. నువ్వు మొరపెడుతూ ఉన్నప్పుడు ప్రభు అయితే ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తున్నాడని నమ్మడం కాదు కానీ నిజముగా నీ యొక్క మొర దేవుడి సన్నిధిలో చేరుతుందని ఉదయకాలంలో తెలుసుకోగలగాలి. అధికారం కలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రతి మొరను ఆలకించేటువంటి తండ్రి అతనితో ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడొక యోధ వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనిన వారు గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యోధ అయితే యేసుప్రభువును అప్పగించలేని ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఉంది. ఒక గుర్తుని చెప్పి యేసుప్రభు దగ్గరకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నప్పుడు యేసుప్రభు అయితే 50 వచనంలో అతనితో మాట్లాడుతూ ఉన్నారు. యేసు చెలికాడా నువ్వు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుండ్రి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవు తెగ నరికెను. యేసు నీ కత్తి వరలో పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించెదరు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల ఎలాగూ జరగవలెనను లేఖనం ఎలాగూ నెరవేరును అతనితో చెప్పెను. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన కలిగినటువంటి గొప్ప బలాన్ని బట్టి ఆయన అతిశయించట్లేదు గాని దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి అతను సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సమయంలో నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల ఇలాగ జరగవలెను లేఖనం ఎలాగ నెరవేరును అతనితో చెప్పెను. ఆ గడియలోని యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతో నన్ను పట్టుకొని వచ్చిద్దిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇది అంత్యం జరిగిందని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయిరి. కనుక తాత్కాలికంగా ఉండేటువంటి సమాధానం కాదు కానీ సంపూర్ణమైనటువంటి సమాధానం ఈ దినాన అనుభవించాలని దేవుడైతే అందరి విషయంలో కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చబడేలాగా ఆయన అధికారం కలిగి ఉన్నప్పటికీ అతను మౌనంగా ఉండడాన్ని బట్టి తండ్రైన దేవుడు భయపరచబడడాన్ని మనం చూస్తున్నాం. మనుషుడి ఉద్దేశాలను బట్టి మనుషుల సంగతులు సరిపోనట్లుగా దేవుడి లేఖనాలు సరిచూసుకోవడం కాదు కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఇతను నెరవేర్చబడినట్లుగా సరిచూసుకోవడం అనేది అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇంకా దేవుడి ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎంతో ఓర్పు కావాలి, ఎంతో బలం కావాలి. ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడడం ద్వారా తండ్రిని దేవుడు మహింపరచబడతాడని ఈరోజు మనం గ్రహించుకోగలగాలి. కనుక ఈ దినాన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దానికి తగిన సమాధానాన్ని కూడా దయచేస్తూ ఉన్నాడు. కనుక మన శక్తి మన బలము కాదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడడమే ముఖ్యం. కనుక దాని ప్రకారంగానే పరిగెత్తినప్పుడు దేవుడు గొప్ప కృప చేయగలడు. ప్రభా ఈ ఉదయకాలంగా తండ్రి నీ గాయపడిన స్థలకు అప్పగించుకుని స్తుతిస్తుండగా నీ లేఖనాలను బట్టి ప్రభునైనా బలం పొందినట్టుగా సహాయం దయచేయమని, నీ లేఖనాలు ఎవరికైతే అనుగ్రహించవో, ఎవరికి నీ ఉద్దేశాలు తెలియపరిచావో వారందరూ ప్రభు నీ ఉద్దేశాల ప్రకారంగా నడవడానికి కృప దయచేసి నీ మహిమ తెలిపి నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.